కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు అరిగోసపడుతున్నారు. నీరివ్వడం లాంటి వేడుకుంటున్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మండిపడుతున్నారు. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా హైదర్పల్లె గ్రామ రైతులు 100 ఎకరాల్లో పంట పశువులకు మేతగా మారింది. సాగునీరు లేక మొక్కజొన్న సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. రూరల్ మండలం హైదర్పల్లి గ్రామంలో ప్రస్తుతం ఉన్నాం. కాంగ్రెస్ సర్కార్ హయాంలో పండుతుందంటే పొరపాటు పడ్డట్టే. నీళ్లు లేక వదిలేయాల్సిన పరిస్థితి. ఇప్పటి వరకు నీళ్ళు ఇచ్చినా కూడా ఇంకాస్త పంట బతికే అవకాశం ఉంది. దాదాపు 2 ఎకరాల్లో 60-70 వేల రూపాయలు ఖర్చు చేసి రైతులు సాగు చేస్తే మోరపల్లి D53 కెనాల్ ద్వారా రావాల్సిన నీరివ్వక ఇప్పుడంతా రైతులు మొక్కజొన్న రైతులంతా కూడా లబోదిబోమంటున్నారు. నీరివ్వని మహాప్రభు అంటూ వేడుకుంటున్నారు. మళ్ళీ నాటి రోజులను కాంగ్రెస్ సర్కార్ గుర్తు చేసింది. ఎందుకంటే మొన్నటి వరకు యూరియా కోసం లైన్ కట్టారు. ఇప్పుడు సాగునీటి కోసము ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా కూడా లాభం లేనటువంటి పరిస్థితి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల కూడా పంటలు వదులుకున్నారు. ఇప్పుడు ఈ జగిత్యాల రూరల్ మండలానికి జగిత్యాలకు కూతబెట్టు దూరంలో ఉన్నటువంటి ఈ హైదర్పల్లి గ్రామం మొత్తం దాదాపు మొక్కజొన్న ఎండిపోయేటువంటి దశకు చేరుకుంది. కొన్ని చోట్ల ఆల్రెడీ ఎండిపోయింది కూడా. మరి రైతులు గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో కేసీఆర్ సర్కార్ హయాంలో నీరు చాలిగా అని అధికారులను కోరారు. అంత పుష్కలమైన నీటి సంపద నాడు కేసీఆర్ పాలనలో సొంతం. కానీ ఇప్పుడు చుక్కా నీరు లేదు. మరి చాలామంది రైతులు సంబంధిత రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నీళ్ళు మంచిగా వచ్చినాయి. పొలాలకు కానీ మక్కలకు కానీ అన్నిటి కొరకు మంచిగా వచ్చినాయి. నీళ్ళు మంచిగా పంటలు పండినాయి. ఇప్పుడు ఎందుకంటే పొలాలకు అంతలేవు, మక్కలకు అంతలేవు. మేము బాగా పెట్టుబడులు పెట్టుకున్నాం. ఇప్పటికీ మందుబాతాలు పెట్టినాం, దున్నినాం, చేసినాం. ఆ మక్కలకు ఇత్తనాలకు పైసలు పెట్టినాం. ఇంత నష్టం అయిపోతుంది. ఇప్పటికైనా ఒక తడి 2 తల్లు అందితే ఇప్పుడైనా కొంచెం మనకు బాగుపడే అవకాశం కనబడుతుంది. అట్లా పోయినసారి కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకంటే నీళ్ళు ఒరేలా నదిలో పడి వెళ్ళిపోతే ఎందుకంటే ఆ సార్లు ఉండి కొంచెం తక్కువ చేస్తారు. ఇప్పుడు అటువంటిది మన పొలాలకు కూడా సరిపోయేంత, మక్కలకు కూడా సరిపోయిన కూడా నీళ్ళు వాళ్ళు వదులుతలేరు. మక్కలన్నీ ఎండిపోతాయి. ఇట్లా ఎండిపోతే ఎందుకంటే మేము బాగా నష్టపోతాం. ఈ కూలీలు పెట్టినాం, మందు బత్తాలు పెట్టినాం, ఇవన్నీ చేసేరకల్లా మేము నష్టపోతాం. మాకు నీళ్ళు మంచిగా అందజేస్తేనే ఇంత పంటలు పండుతాయి, ఇంత బతాం. పశువుల కోసం అవుతుంది మేత. ఇది మేము ఎకరన్నర మక్క పెట్టినా నేను. మక్కల బత్తాలు, మందు బత్తాలు అది ఇప్పుడు చేతికి అందే టైంలో అది ఎండిపోయే అవకాశం వచ్చింది. మొన్న తలుపు పడిపోయింది అన్నారు, చేయిస్తా ఉన్నారు. ఆ తడి అయిపోయింది. మళ్ళీ తడి వచ్చే వరకు 3వ తడికి వచ్చింది. ఇంకొక తడి అయితే అయిపోద్ది, మక్క ఎండిపోద్ది. కేసీఆర్ ప్రభుత్వంలో మాకు ఏ ఇబ్బంది లేకుండా నీళ్ళు వచ్చినాయి. కానీ ఇప్పుడు మమ్మల్ని పట్టించుకున్న నాదుడే లేదు. ఎన్ని మాటలు అడిగినా కానీ ఈ అత్త అంటారు. తలుపు పడిపోయింది. వీడికి 3 మాటల పోయి కూడా కంప్లైంట్ ఇచ్చినాం. మమ్మల్ని పట్టించుకుంటలేరు. అవి తలుపు డోర్లు ఆడతలేరు. మొత్తం మక్కాన్ చెండిపోయింది. 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినాము. 2 ఎకరాలల్లో కౌలు తీసుకున్నా. ఆ ఊరియా బత్తాలు దొరకలేదు. వీటికి వచ్చి చూస్తేనేమో మాకు ఇక ఏం ఆధారమే లేదు. ఏం చేసుడు ఏం కథ ఏం లేదు. లైన్లో ఉండి కూడా ఊరియా బత్తాలు కష్టపడి తెచ్చేసినా కానీ మాకు నీళ్ళు లేక మొత్తం అంతా ఎండిపోతుంది. మరి ఇప్పటికైనా మమ్మల్ని పట్టించుకుంటున్నా లేదా? రైతుల మాట అన్నది కూడా ఏమో వాళ్ళు ఆదుకునేటోళ్ళే లేకుండా అయిపోయారు. మమ్మల్ని రైతు బీమా రాలే, నాకు రైతు బంధు రాలేదు. 3వ పంట ఇది నాకు. రైతు 3వసారి రైతు బంధు వాళ్ళే. ఇప్పటికి అధికారుల చుట్టూ మళ్ళా పేపర్ ఏజీ రాని అన్నాడు. రుణమాఫీ కాలే నాకు. 1,80,000 ఉంటే నాకు రుణమాఫీ కూడా రాలే. 2 లక్షలు చేస్తా అన్నాడు, కాలే. ఏ రైతును కదిలించినా కూడా ఇదే సమస్య. ఓవైపు రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ కాలేదు, పంటలు ఎండిపోతున్నాయి. 1,80,000 రూపాయలు ఉన్నటువంటి రైతు పరిస్థితి ఇప్పుడు మనం చూసాం. మరి పూర్తిగా అందరికీ రైతు బంధు చేశాం, రైతు రుణమాఫీ చేశామని రేవంత్ సర్కార్ చెప్తుండగా ఇక్కడ సిచ్యువేషన్ మాత్రం ఈ విధంగా ఉంది. సాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీరివ్వండి మహాప్రభు అని వేడుకుంటున్నారు. ఈ రైతులే చెప్పారు స్వయంగా. బీఆర్ఎస్ సర్కారు హయాంలో అప్పుడు ఇక చాలు నీళ్లు అన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు నీరివ్వండి అని వేడుకోవాల్సిన దుస్థితి నెలకొంది. మరి చూద్దాం, ఇప్పటికైనా నీళ్ళు ఇస్తారా? మరి మిగిలిన పంటలన్నా ఈ రేవంత్ కాంగ్రెస్ సర్కారు కాపాడుతుందా? మళ్ళీ నాటి రోజులే గుర్తు చేస్తుందా? కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.